ఆప్కి అదాలత్లో జమియా ఉలేమన్ ఇన్ ప్రెసిడెంట్ మౌలానా మెహమూద్ గారి మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే నేరస్తులకు ఈయన సపోర్ట్ చేస్తారు అని. ఇది నేను ఆరోపించిన ఆరోపణ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ ఆయనేమన్నారంటే దేబంద్ టెర్రరిస్టుల యొక్క ఇంకొక గ్యాంగ్ అని. తరువాత ఇంకొకటేమన్నారంటే అఫీషియల్గా ఉన్న వాళ్లకు కూడా దేబంద్తో కనెక్షన్ ఉంది అని. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఇంకా మీ స్టేట్మెంట్ నేను చూశాను. ఇటువంటి కేసులు 1000కి పైగా ఉన్నాయి. వాళ్లతో యుఏబీ కూడా ఉంది. టెర్రరిజం కేసులు ఉన్నాయి. వాళ్లని అరెస్ట్ చేశారు. అయితే వాళ్లందరి కోసం కోర్టులో మీరు గొడవ చేశారట. ఇందులో వకాలతు చేయించేది ఇందులో ఏ తప్పు లేదు అని చెప్పే అధికారం చూసారంటే మన సిస్టమే మనకిస్తోంది. ఎవరో ఒకరికి అడ్వకేట్ చేయడానికి మనమెవరం? ఎవరి తరపో మాట్లాడడానికి మనకు అవసరమేంటి? అది ఇచ్చింది కూడా మన కాన్స్టిట్యుయెన్సీనే. ఆ అధికారాన్ని ఇచ్చింది కాన్స్టిట్యుయెన్సీనే. అది కాకుండా ఒకవేళ ఎవరి దగ్గరైనా లాయర్ లేకపోతే కోర్టే వాళ్ళకి లాయర్ని అపాయింట్ చేస్తోంది. సో ఇందులో ఎవరికైతే లాయర్ లేరు వాళ్ళ కోసం మీరు లాయర్ను అరేంజ్ చేశారట కదా? లేదు, ఎవరు టెర్రరిస్ట్ అనేది దీనికి సంబంధించిన నిర్ణయాన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తీసుకుంటారు, లేదంటే జ్యుడిషియరీ తీసుకుంటుంది. లేదా మీరు ఇలాంటి ఉదాహరణలు 100 ఇవ్వచ్చు. అందులో మేము ఎందులోనూ గొడవ పడలేదు. మీరు క్రిమినల్స్ గురించి అడుగుతున్నారు. నేను పెద్ద కాంట్రవర్సీ విషయం మీకు చెప్తున్నాను. అఫ్జల్ గ్రూ ఉరితీశారు, కానీ అవుట్ ఆఫ్ టర్న్ ప్రయారిటీ బేసిస్లో ఉరితీశారు. దీని అర్థమేంటి? కానీ అది కోర్టు ఆర్డర్. అది కోర్టు ఆర్డరే, కానీ అవుట్ ఆఫ్ టర్న్ ప్రయారిటీ బేసిస్లో ఇచ్చారు. ఎందుకలా చేశారు? లైన్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చుండొచ్చు కదా. మిగతా వాళ్ళున్నారు, వాళ్ళకే ఇచ్చుండొచ్చు, కానీ ఇవ్వలేదు. ఎందుకలా చేశారు? అదే నా ప్రశ్న. అంటే మీరొక పర్టికులర్ కమ్యూనిటీని మాత్రమే తప్పు చేసినట్టు చూస్తున్నారు. ఇక్కడ మీరు గనక చూశారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదే. అది ఎవరైనా కానివ్వండి, నేను పార్టీ గురించి మాట్లాడలేదు. నేను పార్టీకి వ్యతిరేకమని ఎప్పుడు చెప్పాను? అవుట్ ఆఫ్ టర్న్ అని చెప్పాను. ఎవరు ఏమైనా చేసుకోనివ్వండి, తప్పు చేస్తే అది తప్పే అంటాను. అందుకే నేను ఈ ప్రశ్న కూడా అడిగాను. నేనిప్పుడు నా తరపు నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ ప్రశ్న ఏంటంటే నేను క్రిమినల్స్ని టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు, అవునా? నేను మీకు ఒక విషయం చెప్తాను. అందుకు ఎగ్జాంపుల్స్ నేను మీకు 1000 మంది ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. దాంతోపాటు ఇందులో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మేము వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఏ టెర్రరిస్ట్కి కూడా ఎవరూ ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు. 0 టాలరెన్స్ ఉండాలి. ఈ దేశంలో మాత్రం కాదు, ప్రపంచంలో అది ఏ దేశంలోనో కానివ్వండి. టెర్రరిజం అనే భావన, తీవ్రవాదుల యాటిట్యూడ్ అది పెరగడానికి అసలు అవకాశమే ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చామంటే అది మన దేశానికి చేసే పాపం అవుతుంది. మీరు ఒక గంగోత్రిని చెప్పారని ఒకసారిని చెప్పారు. ఆయన కూడా ఆ గంగలోనే స్నానం చేస్తున్నారు. టెర్రరిజంతో ఆయన గంగలో స్నానం చేస్తున్నారు. దేశంలోని క్యాబినెట్లో ఉండడానికి ఆయనకి అసలు కొంచెం కూడా హక్కు అనేదే లేదు. ఒకవేళ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న ఒక వ్యక్తి క్యాబినెట్లో వెళ్లి కూర్చున్నారు అంటే నేను ఆ క్యాబినెట్ గురించి ఏమనుకుంటాను? నా పరిస్థితి అసలు ఏంటో చెప్పండి. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మసూద్ అజర్, ముల్లా ఉమర్, మజూర్ రెహమాన్, వీళ్ళందరూ కూడా దేశంలో తీవ్రవాదులు. వీళ్ళందరూ దేవ్బందీ యొక్క థింకింగ్ కి సపోర్ట్ చేసేవాళ్లు, ఇంకా దేవ్బందీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను, అందుకే నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాను. మన క్యాబినెట్ కూడా అభినందనలు. అంతే, ఇంకా నేనేం చెప్పగలను? ఇంకేమి చెప్పగలను? మీకు వాళ్ళు అవకాశం ఏం చెప్పగలను? ఇంకేం చెప్పగలను చెప్పండి. ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? ప్రతి ముస్లిం తీవ్రవాది కాకపోతే ప్రతి తీవ్రవాదానికి వెనుక ఒక ముస్లిం ఉన్నాడు. ఇదే నేను అడగాలనుకున్న ప్రశ్న. ఇది చాలా అరిగిపోయిన పాత ప్రశ్న అయిపోయింది. దీనికి సమాధానం మేము ఇంతకుముందే చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు రీసెంట్లీ
బస్తర్లో అది మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఇన్సిడెంట్ చూసారంటే చాలా ఇన్సిడెన్సెస్ జరిగాయి. అందులో చనిపోయిన మన సోల్జర్స్, అదే ఒకవేళ మీరు వాళ్ళ రేషియో తీసుకుని చూసారంటే అందులో ముస్లిం తరపు నుంచి అందులో చేయబడిన ఇన్సిడెంట్ కూడా. దాంతోపాటు నేను ఇప్పుడు హిందూ అని చెప్పను. హిందూ అని చెప్తే ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవలాగా అవుతుంది. అంటే అది 70-30 రేషియో కూడా దొరకదు. చూసారంటే అక్కడ 70%. అది అటువైపు అస్సాం నుంచి మొదలై సెంట్రల్ ఇండియా వరకు చూడండి. దీన్ని అన్ని చోట్లలో చూడండి. అదేలాగా ఇంకో విషయం, దీన్ని మనం మతం అనే లెన్స్లోంచి చూడకూడదు. ఎందుకంటే కశ్మీర్ ఇన్సిడెంట్ని మతం అనే అద్దంలో చూశారంటే అప్పుడు అది న్యాయమని నాకు అనిపించట్లేదు. ఇది చాలా అన్యాయమైన ఒక విషయం. అది మతానికి సంబంధించింది కాదు. అది రీజనల్కి సంబంధించిన విషయం. అది బస్త్రాది కానివ్వండి, లేదా పారాబుల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఎలాంటి టెర్రరిస్టులైనా ఎవరినైనా చంపినా కూడా అది రిలీజియన్ కోసం కాదు. అది హిందూ అయినా వాళ్ళు ముస్లిం అయినా కూడా. ఇదే కదా మీరు చెప్పేది? ఇది చాలా చిన్న విషయం అండి. పెద్ద విషయం ఏంటంటే ఈ సమస్య ఖచ్చితంగా లోకలైజ్ అవ్వాలి, నేషనలైజ్డ్ కాకూడదు. దీన్ని ఏ మతంతోనో జోడించి మాట్లాడకూడదు, ప్రత్యేకించి ముస్లింలతో. అంటే ఇప్పుడు ఈయన ఎందుకని ఈ ప్రశ్న అడుగుతున్నారంటే ఎందుకంటే ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. దీనిలా క్రియేట్ చేసి మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి ఎంతో మాట్లాడారు. ఇండియాలో ముస్లింలకు ఎదురుగా ఎన్నో జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళు హింసకు జరుగుతోంది కదా. కానీ ఆ లించింగ్కి వ్యతిరేకంగా మీరు అసలు ఏమీ చెప్పట్లేదు కదా. అయితే ప్రాబ్లం ఉంది కదా. లించింగ్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడలేదు. అది కూడా టెర్రరిజమే కదండి. నేను చెప్తున్నందుకు క్షమించండి, నన్ను క్షమించండి. అది కూడా టెర్రరిజమే. ఆ టెర్రరిజంని ఆపడానికి మేము 0 టాలరెన్స్తో పోరాడాల్సి ఉంటుంది. ఆ కన్విక్షన్తో మేము పోరాడుతున్నాం. దీన్ని మేము ఖచ్చితంగా జరగనివ్వం. దీన్ని జరగనివ్వం, దాన్ని కూడా జరగనివ్వం. అది కన్విక్షన్ కాదు. దీని కన్విక్షన్ని మీడియా దగ్గర లేదా గవర్నమెంట్ దగ్గర లేదు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దగ్గర లేదు. అంటే ఇక్కడ ముస్లిమ్స్ అనే వాళ్ళ గురించి మాత్రమే విషయం కాదు. మీరు చెప్పినట్టు టెర్రరిజం అనేది హిందూస్లో అది ఎవరికైనా జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్టే. పెద్ద లిస్టే ఉంది. సార్, నేను ముస్లిం గురించే మాట్లాడలేదు సార్. నాకు ఒక అలవాటు ఉంది. నన్ను క్షమించండి. నేనిక్కడ ముస్లిమ్స్ గురించి అసలు మాట్లాడలేదు. మనం ఈ దేశంలో ఉన్నాం. నేను దేశం గురించి మాట్లాడాను, ముస్లిం గురించి మాట్లాడలేదు. నేను ముస్లిం గురించి మాట్లాడానంటే అది చాలా పెద్ద నాన్సెన్స్ సార్. అవును, నిజమే. ముస్లింస్తో ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి సార్. నేనిక్కడ జమియత్ గురించి మాట్లాడుతున్నాను. జమియత్ ఉలమా హింద్ ఇదొక ముస్లిం ఆర్గనైజేషన్గా ఉండకూడదు. ఇది దేశం ఆర్గనైజేషన్. ముందుగా మనం ఈ దేశం గురించి ఆలోచించకుండా ఏ విషయమైనా చేశామంటే అది మేం చేసే చాలా పెద్ద తప్పు అవుతుంది. అది మేం దేశానికి చేసే పెద్ద ద్రోహం. ఒకవేళ మేము జమాయత్ ఉల్మా హింద్ లో ఉన్నామంటే మేము ఉన్నది దేశం కోసమే. ఇప్పుడు మీరు లించింగ్ అన్ని వైపులా ఉందని ఒప్పుకుంటారా? కానీ హిందువుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎటువంటి భంగం కలగలేదని మీరు అసలు మాట్లాడనే లేదు. నేను అదే చెప్తున్నాను. అందరికీ జరుగుతోంది. లించింగ్ నడుస్తోంది. దళిత్స్ ఉన్నారు, కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మైనారిటీలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. కానీ ముస్లిమ్స్ కు మాత్రమే ఇలా జరుగుతుంది నేను అనట్లేదు. ముస్లిమ్స్ కు మాత్రమే ఇలా జరుగుతుందని కూడా అనట్లేదు. ఇది చాలా తప్పు. అలా ఎవరైనా చెప్పారంటే ముస్లిమ్స్ మాత్రమే జరుగుతుందని చెప్పారంటే అది చాలా తప్పుడైన విషయం. అందరికీ జరుగుతుంది, ముస్లిమ్స్ కి ఎక్కువగా జరుగుతుంది. సార్, ఇందులో మీ భాగం చాలా పెద్దదని చెప్తాను. దీన్ని మీరే లీడ్ చేయాలి. మిమ్మల్ని నేను అడిగేది కూడా ఇదే. మీరు ఈ దేశాన్ని కాపాడటానికి, అలవాటు చేయడానికి, దాంతోపాటు కూర్చోబెట్టిన కమ్యూనిటీ కోసం మీరొక వారియర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ నుంచి నేను ఆశించేది కూడా అదే. సారీ, నేను ఇలాంటివన్నీ కోరుకో. అదేంటంటే నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ పనిలో నేనెప్పుడూ పిడివాదం చెయ్యను. దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.